ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఏకంగా 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కదా! ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు ఫ్రాంచైజీకి సంబంధించిన నీతా అంబానీ, అలాగే ఆకాష్ అంబానీ ఇక ఊహించని విధంగా తిలక్ వర్మకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. అయితే నిజంగా 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. తన అద్భుతమైన శతకం తనకి చాలా మంచి పేరునిచ్చింది. నిజం చెప్పాలంటే టాప్ ఆర్డర్ అంతా కూడా అస్సలు సరిగ్గా బ్యాటింగ్ చేయలేని సమయంలో ఇక తిలక్ వర్మ రంగంలోకి దిగాడు. మొదటగా 22 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు తిలక్ వర్మ. కానీ ఆ తర్వాత మాత్రమే గేర్ మార్చాడు. నమన్ ధీర్‌తో కలిసి ఊహించని విధంగా షాట్ల మీద షాట్లు కురిపించాడు. ఒకానొక దశలో అసలు తిలక్ వర్మకి ఏమైంది? పూనకం ఏమైనా వచ్చిందా? అనుకునేంత స్టేజ్‌కి వెళ్ళిపోయారు. అయితే ఈ 12 బంతుల్లో తిలక్ వర్మ 5 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదడం చాలా విశేషం. అంటే నిజానికి అక్కడే మనకి 36 పరుగులకు పైగానే వచ్చేసిందనే చెప్పుకోవాలి. చివరి 2 బంతుల్లో ఒక 6, ఒక 4 తరలించి 199 పరుగులు చేశాడు. నిజానికి ఆ వికెట్ మీద అంటే ఆ పిచ్‌కి సంబంధించి 160, 170 పరుగులు కూడా చేయటం గొప్ప విషయం. సో, తినకి ఒక హాలో అంటే ఒక గోల్డ్ చైన్ అయితే గిఫ్ట్‌గా ఇవ్వటం జరిగింది. నీతా అంబానీ, అలాగే అనంత్ అంబానీ. ఇక తిలక్ వర్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. తిలక్ వర్మకి ఫస్ట్ నుంచి కూడా ముంబై ఇండియన్స్ జట్టుతో చాలా అద్భుతమైన సంబంధం ఉంది. గతంలో తనకి చాలా తీవ్రమైన అనారోగ్యం చేసినప్పుడు కూడా మొత్తం ఖర్చంతా కూడా తిలక్ వర్మకి నీతా అంబానీనే పెట్టింది. సో, తిలక్ వర్మ నిజం చెప్పాలి అంటే ముంబై ఇండియన్స్ కిడ్ అని చెప్పాలి. బోర్న్ అండ్ బాట్ అప్ అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.